Hi, hello everyone. This is Advocate Aditya Malala, Immigration Law Consultant, EB5 Visa Expert, Green Card Specialist. సో మనకి యూఎస్ వెళ్ళి మైగ్రేట్ అవ్వాలనుకున్న వాళ్ళకి చాలా వీసాలు ఉన్నాయి, డిఫరెంట్ మార్గాలు ఉన్నాయి. సో ఈ మార్గాలు ఉన్న మార్గాల్లో ఏది బెస్ట్ మార్గం, ఏది మనకి సూట్ అయ్యిద్ది అనేది మనం వ్యాలిడేట్ చేసుకోవాలి. సో ఎవరన్నా వాళ్ళు నిజంగా యూఎస్ఎల్ సెటిల్ అవ్వాలి, వాళ్ళకి మంచి ప్రొఫైల్ ఉంది, లేకపోతే స్పెషలైజ్డ్ నాలెడ్జ్ ఉంది అనుకున్న వాళ్ళు మల్లెలా గ్లోబల్ని అప్రోచ్ అవ్వచ్చు. యాజ్ వెల్ యాజ్ ఇఫ్ సమ్వన్ వాంట్స్ టు ఆప్ట్ ఫర్ సిటిజన్షిప్ ఆర్ గ్రీన్ కార్డ్ బై ఇన్వెస్ట్మెంట్, దే కెన్ ఆల్సో అప్రోచ్ మల్లెలా గ్లోబల్. అయితే మనం చాలా వీడియోస్లో చాలా వీసాల గురించి చెప్పుకోవడం జరిగింది, లైక్ స్టూడెంట్ వీసా గురించి, టూరిజం వీసా గురించి, B1 B2, అలానే వర్క్ వీసా గురించి, అలానే డిపెండెంట్ వీసాస్ గురించి, అలానే వర్క్ వీసాస్లో చాలా రకాలైన వీసాస్ లైక్ L కేటగిరీ వర్క్ వీసాస్, H1B ఆర్ O వీసా. సో ఇలా మనం డిఫరెంట్ వీసాస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వ్యూవర్స్కి క్లారిటీ తీసుకురావడానికి ఏ వీసాకి మీరు సూట్ అవుతారు అనేది మీరు సెల్ఫ్ వ్యాలిడేట్ చేసుకోవాలి, లేకపోతే మిమ్మల్ని ఎడ్యుకేట్ చేసి మీకు అవేర్నెస్ కలిగించాలి అన్న ఉద్దేశంతో ఇన్ని హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ లైక్ మల్లెలా గ్లోబల్ అనేది చేయడం జరుగుతుంది. సో మరి EB5 వీసాకి మేము క్వాలిఫై అవ్వము అనుకున్న వాళ్ళు, అంటే EB5 వీసా ద్వారా ఫాస్ట్గా గ్రీన్ కార్డ్ వస్తాం జరిగింది కాబట్టి అది బెస్ట్ వే అండ్ ఫాస్టెస్ట్ వే టు గెట్ గ్రీన్ కార్డ్ యాజ్ వెల్ యాజ్ పాత్ వే టు సిటిజన్షిప్ కాబట్టి. సో దీనికి మేము క్వాలిఫై అవ్వలేము, బట్ మాకు చాలా ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీ ఉంది. అలానే మాకున్న ఎబిలిటీ ద్వారా మాకు నేషనల్ అవార్డ్స్ లైక్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి, చాలా అకంప్లిష్మెంట్స్ ఉన్నాయి అనుకున్న వాళ్ళకి అదర్ కేటగిరీ ఆఫ్ వీసాస్ కూడా ఉన్నాయి. ఆ వీసా ఏంటి అంటే మనం O కేటగిరీ వీసా గురించి వాళ్ళు మాట్లాడుకుందాం. సో ఒకవేళ ఏదైనా ఇంట్రా కంపెనీ ట్రాన్స్ఫర్స్ గురించి లేకపోతే మేనేజరల్ ఆర్ ఎగ్జిక్యూటివ్ రోల్స్లో మీరు యూఎస్కి వెళ్ళి సెటిల్ అవ్వాలి L కేటగిరీ వీసా మీద చూస్తున్నా కూడా దాని పరంగా కూడా మీకు వీసా గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సరే, అలానే ఇంటర్నేషనల్ లాస్ పరంగా, అడ్వకసీ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ పరంగా, అన్నిటి పరంగా కూడా మీకు గైడ్ చేయడం జరిగిద్ది. సో డెఫినెట్గా ఎవరైనా సరే మల్లెలా గ్లోబల్ని అప్రోచ్ అవ్వచ్చు. సో O కేటగిరీ వీసా అసలు ఏం చెప్తుంది అనేది మనం ఒక రైటప్ ఫామ్లో ఇవాళ చూద్దాం. సో O కేటగిరీ వీసా అనగానే అసలు ఇది ఎవరికి అంటే ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీ, ఎవరైతే ఎక్స్ట్రాడినరీ అకంప్లిష్మెంట్స్ చేస్తున్నారో వాళ్ళు ఏంటంటే డిఫరెంట్ ఫీల్డ్స్లో చేసుండి వాళ్ళకి నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చినాయో వాళ్ళందరూ కూడా క్వాలిఫై అవుతారు దీనికి. సో ఇది కూడా ఒక టెంపరీ వర్క్ వీసా, దీన్ని కూడా రెన్యూ చేసుకోవచ్చు. అఫ్కోర్స్ దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఈ O కేటగిరీ కనుక మీరు క్లాసిఫై అయితే మీ యొక్క ప్రొఫైల్ని దీని పరంగా మీరు పోర్ట్ఫోలియోని కరెక్ట్గా క్రియేట్ చేసుకొని, సెగ్రిగేట్ చేసుకొని, డాక్యుమెంట్ చేసుకొని మీరు కనుక దీనికి ప్రొఫైల్కి క్వాలిఫై అయితే సెల్ఫ్ పిటిషనింగ్, అంటే లైక్ ఇది ఒక నాన్ ఇమిగ్రెంట్ వీసా కాబట్టి ఇమిగ్రెంట్ వీసా EB1 కేటగిరీ కింద క్లాసిఫై అయ్యే అవకాశం ఉంది. సో EB1Aలో సెల్ఫ్ పిటిషనింగ్ కాన్సెప్ట్ ఉంది, దాని ద్వారా ఏంటంటే మీకు గ్రీన్ కార్డ్ వచ్చే అవకాశం ఉంటుంది. అఫ్కోర్స్ దానికి కూడా మళ్ళీ వెయిటింగ్ లిస్ట్ ఉంది, బట్ కంపారిటివ్లీ తక్కువ వెయిటింగ్ లిస్ట్ ఉంది ఏది EB2 EB3 కంటే. అసలు వెయిటింగ్ లిస్ట్ లేకుండా కరెంట్ లిస్ట్లో ఉన్న కేటగిరీ అయితే EB5. సో రైటప్ ఫామ్లో అసలు O వీసా ఏం చెప్తుంది ఏంటో చూద్దాం. సో O వీసాలో కూడా కేటగిరీస్ ఉన్నాయి. సో మనం ఫస్ట్ O1 వీసా ఈజ్ అన్ నాన్ ఇమిగ్రెంట్ వీసా ఫర్ ఇండివిజువల్స్ విత్ ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీస్ ఇన్ సైన్స్, ఆర్ట్స్, ఎడ్యుకేషన్, బిజినెస్ ఆర్ అథ్లెటిక్స్ or who have demonstrated record of extraordinary achievement in the motion picture or television industry. సో మీరు O1 వీసా క్వాలిఫై అవ్వాలంటే మీకు ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీ ఉండాలి, అలానే మీకు ఈ ఎబిలిటీస్తో పాటు మీ అకంప్లిష్మెంట్స్ అనేవి నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండాలి. డిఫరెంట్ ఏరియాస్ లైక్ ఏంటంటే బిజినెస్, సైన్స్, ఆర్ట్, ఎడ్యుకేషన్, లేకపోతే అథ్లెటిక్స్, ఇలాంటి వాటిల్లో దేంట్లో అయినా మీరు ఉండొచ్చు, లేకపోతే మోషన్ పిక్చర్ ఆర్ టెలివిజన్ ఇండస్ట్రీలో కూడా మీరు ఉండొచ్చు. సో దీని పర్పస్ ఏంటి అంటే O1 వీసా అలౌస్ ఫారిన్ నేషనల్స్ టు కమ్ టు ద యునైటెడ్ స్టేట్స్ టు వర్క్ ఇన్ దేర్ ఫీల్డ్ ఆఫ్ ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీ. సో ఎవరైతే ఫారిన్ నేషనల్స్ యూఎస్ వచ్చి వర్క్ చేయాలి, మాకు ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీ ఉంది, డిఫరెంట్ ఫీల్డ్స్లో మేము వర్క్ చేయొచ్చు అనుకున్న వాళ్ళు ఈ వీసా క్వాలిఫై అవుతారు. సో ఎలిజిబిలిటీ చూస్తే టు క్వాలిఫై ఫర్ O1 వీసా యూ మస్ట్ డెమాన్స్ట్రేట్ దట్ యూ పొసెస్ అన్ ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీ అండ్ హ్యావ్ సస్టైన్ నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్ అక్లైమ్స్.
సో మీరు ఈ వీసాకి క్వాలిఫై అవుతారు అంటే మీకు ఇంటర్నేషనల్గా కానీ నేషనల్గా కానీ మీకు గుర్తింపు ఉంది. అలానే మీకు ఈ ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీని మీరు డిఫరెంట్ ఏజెన్సీస్ మిమ్మల్ని రికగ్నైజ్ చేసి నేషనల్గా ఇంటర్నేషనల్గా అనేది ప్రూవ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. సో ఫీల్డ్స్ చూసుకుంటే ద వీసా ఈజ్ అవైలబుల్ ఫర్ ఇండివిజువల్స్ ఇన్ సైన్స్ కానివ్వండి, ఆర్ట్స్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, బిజినెస్ కానివ్వండి, అథ్లెటిక్స్ కానివ్వండి, ఆర్ మోషన్ పిక్చర్ ఆర్ టెలివిజన్ ఇండస్ట్రీ. ఈ ఫీల్డ్స్ అన్నింటిలో కూడా క్లాసిఫై అవుతారు ఈ వీసాకి. సో రిక్వైర్మెంట్స్, యూ మస్ట్ ప్రూవ్ దట్ ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీ అండ్ యువర్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ద యూఎస్ మస్ట్ క్వాలిఫై యాజ్ అన్ ఈవెంట్. సో మీకు ఏంటంటే ఒక పర్టికులర్ ఈవెంట్ అనేది పరంగా క్వాలిఫై అయ్యి ఆ ఈవెంట్లో మీరు అకంప్లిష్మెంట్ అనేది ప్రూవ్ చేసుకుంటాం జరిగింది అనుకోండి, మీకు నేషనల్ లెవెల్లో కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ మీరు ఈ ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీని ప్రూవ్ చేసుకున్నారని బేస్ చేసుకొని మీకు యూఎస్లో ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అయింది. సో ఎంప్లాయ్మెంట్ని బేస్ చేసుకొని వాళ్ళు మీకు ఈ కేటగిరీ వీసా ఈ ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీ పర్సన్ని వర్క్ చేయాలి మాకు ఎంప్లాయ్మెంట్ పరంగా అని చెప్పి మీకు ఒక అప్లికేషన్ ఫైల్ చేయడం జరిగింది. సో పిటిషన్ ఎలా, ద పిటిషన్ ఫర్ O1 వీసా మస్ట్ బీ ఫైల్డ్ బై యూఎస్ ఎంప్లాయర్ ఆర్ యూఎస్ ఏజెంట్ ఆర్ ఏ ఫారిన్ ఎంప్లాయర్ త్రూ ఏ యూఎస్ ఏజెంట్. సో మీరు కనుక యూఎస్ ఓ వీసా కేటగిరీలో మీరు ఎంప్లాయర్ మీకు అప్లికేషన్ ఫైల్ చేయాలి అంటే ఎంప్లాయర్ ద్వారా అయినా చేసుకోవచ్చు, లేకపోతే ఏజెంట్ ద్వారా అయినా చేసుకోవచ్చు, లేదా అటార్నీస్ అడ్వకేట్స్ ద్వారా చేసుకోవచ్చు. ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ మీ యొక్క మొత్తం డాక్యుమెంట్స్ అంతా సెగ్రిగేట్ చేసి మీ అకంప్లిష్మెంట్ని ప్రొజెక్ట్ చేస్తా ఈ పిటిషన్ని ఫైల్ చేయడం జరిగింది. సో మనం డిఫరెంట్ డ్యూరేషన్స్ ఎలా ఉంటాయో చూసుకుందాం. O1 వీసా ఆర్ ఇనిషియల్లీ వ్యాలిడ్ ఫర్ 3 years and may be extended in 1 year increment or renewable indefinitely. సో ఏంటంటే 3 yearsకి ఒకసారి రెన్యూ చేసుకుంటారు. కోర్స్ కొన్ని కేసులో ఏంటంటే స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నప్పుడు 1 yearకి ఒకసారి కూడా రెన్యూ చేసే అవకాశం ఉంటుంది. సో ఎందుకంటే ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ లాస్ అనేది పెరిగినాయి కాబట్టి, అంటే బేస్డ్ ఆన్ మీ వర్క్ని బేస్ చేసుకొని అక్కడ మీరు దేంట్లో వర్క్ చేస్తున్నారు దాని డ్యూరేషన్ ఏంటి అన్న దాన్ని బట్టి ఉంటుంది. సో O3 వీసా, సో మనకి O3 వీసా అంటే ఏదైతే చిల్డ్రన్ స్పౌసెస్ ఉన్నారో వాళ్ళు ఈ O3 వీసా ద్వారా క్వాలిఫై అవుతారు అనమాట. సో స్పౌస్ అండ్ చిల్డ్రన్ ఆఫ్ O1 వీసా హోల్డర్స్ కెన్ యూజువల్లీ బీ గ్రాంటెడ్ O3 వీసా స్టేటస్ విచ్ డస్ నాట్ అలౌ దెమ్ టు వర్క్. అంటే వీళ్ళు వర్క్ చేయడానికి ఉండదు, బట్ దే కెన్ అటెండ్ ద స్కూల్, అంటే స్కూల్ అలాంటి ఏమైనా అటెండ్ అవ్వాలి అంటే అటెండ్ అవ్వచ్చు. సో గ్రీన్ కార్డ్, సో O1 వీసా ఈజ్ ఎ నాన్ ఇమిగ్రెంట్ వీసా కాబట్టి it does not directly lead to green card. However, can switch to EB1. ఇందాక నేను చెప్పినట్టు ఏంటంటే EB1 వీసాకి కనుక మీరు స్విచ్ అయితే ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీ ద్వారా క్వాలిఫై అవుతారు కాబట్టి EB1 వీసా విచ్ ఈస్ ఎ గ్రీన్ కార్డ్ ఫర్ ద పర్సన్ విత్ ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీ ఇన్ దర్ ఫీల్డ్. సో మీరు నాన్ ఇమిగ్రెంట్ స్టేటస్ నుంచి ఇమిగ్రెంట్ వీసా స్టేటస్కి మారాలి అనుకున్నప్పుడు ఏమైంది అంటే డెఫినెట్గా మీరు ఓ వీసా నుంచి EB1 కేటగిరీకి మీరు ఫైల్ చేసుకొని గ్రీన్ కార్డుకి ఫైల్ చేసుకోవచ్చు. సో అంటే మీకు ఏంటంటే సెల్ఫ్ పిటిషనింగ్ కాన్సెప్ట్ ఉంది. ఎయిదర్ లైక్ ఎంప్లాయర్ అయినా ఫైల్ చేయొచ్చు కొన్ని కేసెస్లో, లేదు మీకు సెల్ఫ్ పిటిషన్ అయినా చేయొచ్చు. అలానే మీరు ఏంటంటే అటార్నీస్ మీద డిపెండ్ అవ్వచ్చు. సో అసలు ఈ వీసాల్లో మనం చెప్పుకున్నాం కదా, O1A ఉంది, O1లో O1A O1B రెండు ఉన్నాయి. సో ఏంటి డిఫరెన్స్ అని మనం చూస్తే డిఫరెంట్ ఫీల్డ్స్, అంటే O1Aలో కొన్ని ఫీల్డ్స్ కేటగిరీస్ అవుతాయి, O1Bలో కొన్ని కేటగిరీస్ అవుతాయి. అవి ఏంటి అని మనం చూస్తే ఈ ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీ అండ్ అచీవ్మెంట్ మనం చూపించాలి కాబట్టి అది సైన్స్, ఎడ్యుకేషన్, బిజినెస్ ఆర్ అథ్లెటిక్స్, అలానే ఆర్ట్స్, మోషన్ పిక్చర్స్ అండ్ టెలివిజన్ ఇండస్ట్రీ. సో ఈ 2 కేటగిరీస్లో దాన్ని O1A అండ్ O1B కింద క్లాసిఫై అయ్యిద్ది అనమాట. అలానే O2 వీసా ఏంటి అంటే ఇండివిజువల్స్ హూ విల్ అకంపెనీ, అంటే ఈ ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీ ఉన్న వాళ్ళకి, హై అచీవ్మెంట్ ఉన్న వాళ్ళకి, వాళ్ళతో పాటు వాళ్ళ అసిస్టెంట్స్కి ఎవరైతే అకంపెనీ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఈ O2 వీసా కింద కేటగిరైజ్ అవుతారు. సో ఇండివిజువల్స్ విత్ విల్ అకంపెనీ అండ్ O1 ఆర్టిస్ట్ ఆర్ అన్ ఎక్స్ట్రాడినరీ అచీవ్మెంట్ పర్సన్ ఇన్ మోషన్ పిక్చర్ ఆర్ టెలివిజన్ ఇండస్ట్రీ. సో వాళ్ళకి అసిస్టెంట్స్ కావాలి కాబట్టి వాళ్ళు ఈ O2 కేటగిరీ కింద క్వాలిఫై అయ్యి వాళ్ళని తీసుకెళ్ళచ్చు, ఆర్ O2 మీద రావాలనుకున్న వాళ్ళు ఫైల్ చేసుకోవచ్చు, అంటే ఎంప్లాయర్ ద్వారా ఫైల్ చేసుకోవచ్చు. O3 కేటగిరీ అంటేనేమో స్పౌసెస్, చిల్డ్రన్, వీళ్ళ O1 O2 కేటగిరీ వాళ్ళ స్పౌసెస్, చిల్డ్రన్ క్లాసిఫై అయ్యే అవకాశం ఉందన్నమాట.
సో ఓ వీసా కేటగిరీ అనేది కూడా ఒకటి ఉంది. అది మనకి అడ్వాంటేజ్ ఏంటంటే EB1 కేటగిరీ కింద వచ్చే సిచ్యువేషన్ ఉండి గ్రీన్ కార్డ్ త్వరగా వచ్చే సిచ్యువేషన్ ఉంటుంది కంపారిటివ్లీ. సో ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీకి నేను క్వాలిఫై అవుతాను, ఎక్స్ట్రాడినరీ అచీవ్మెంట్స్ ఉన్నాయి, నాకు హై ప్రొఫైల్ ఉంది అనుకున్నప్పుడు మీరు ఆ ప్రొఫైల్ని క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ కొంత డ్యూరేషన్ తీసుకొని, అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి ఏమైంది అంటే చాలామంది డాక్యుమెంట్ చేసుకోరు. థింగ్స్ని డాక్యుమెంట్ చేసుకొని మనం సెగ్రిగేట్ చేసుకొని మన స్కిల్స్ ఏంటి, మన అకంప్లిష్మెంట్స్ ఏంటి అనేది మనం జాగ్రత్తగా సెగ్రిగేట్ చేసి ప్రొజెక్ట్ చేస్తే ఈ ఓ కేటగిరీ వీసాలోకి మీరు ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎవరన్నా ఓ కేటగిరీ వీసా ద్వారా కూడా క్వాలిఫై అవ్వాలి అనుకుంటే వాళ్ళు డెఫినెట్గా మల్లెలా గ్లోబల్ని కాల్ చేసి కాంటాక్ట్ చేయొచ్చు, వాళ్ళకి హెల్ప్ చేయడం జరిగిద్ది. సో అలాగే అదర్ వీసాస్ ఏవైతే ఉన్నాయో లైక్ EB5 వీసా ఆర్ లైక్ గ్రీన్ కార్డ్ రావడానికి మీకు ఏమైతే ఇమిగ్రేషన్ లాస్ ఉన్నాయో వాటిలన్నిటి పరంగా కూడా హెల్ప్ చేయడం జరిగిద్ది. థ్యాంక్ యూ వ్యూయర్స్.